హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సోయా కీమా కర్రీ చెప్తున్నానండి. దీనికి కావాల్సింది సోయా 1/2 కేజీ. నేను సోయాని ముందుగా ఒక బౌల్లో వేసుకొని హాట్ వాటర్ బాగా మరిగించి ఆ హాట్ వాటర్ని సోయాలో వేసుకొని 1 మినిట్ కంటే ఎక్కువ ఉంచకూడదు. ఆ 1 మినిట్ అయ్యాక శుభ్రంగా పిండేసి కోల్డ్ వాటర్లో వేసేసి మళ్ళీ కోల్డ్ వాటర్ నుంచి కూడా తీసేసి శుభ్రంగా పిండేసి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, జస్ట్ చిల్లాపల్లాగా గ్రైండ్ చేయాలి. ఇది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటా ప్యూరీ 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, ప్యూరీగా చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రెడ్ ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 1/2 కట్ట దాకా కావాలండి. కసూరి మేతి కొంచెం, ఎండుమిర్చి 1, బటర్ చిన్న ముక్క, పాలమీగడ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 పెద్ద టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 చీలికలుగా కట్ చేసుకున్నాను. ఇవి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. గరం మసాలా థింగ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇలాచీస్ 2, లవంగాలు 4, రెడ్ ఫ్లవర్ చిన్న ముక్క, రెడ్ చిల్లీ 1, షాయి జీరా 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 6 నుంచి 7 తీసుకోవాలి. ఆయిల్ సరిపడంత, ఉప్పు తగినంత. మందగడ్డి గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో గరం మసాలా థింగ్స్ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాక ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసేస్తున్నాను. తొందరగా వేగాలంటే లైట్గా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇది మీడియం బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయని. ఈ సోయా కీమా చపాతీతో, రైస్తో, పూరీతో చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు దీనిలోనే టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను. టమాటా ప్యూరీ బాగా వేగి అది పచ్చివాసన పోయాక ఆయిల్ పైకి తేలుతుందండి. అంతవరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా, గరం మసాలా, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ బాగా మెల్ట్ అయిపోయి బాగా దీంట్లో మిక్స్ అయిపోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇది కూడా ఆయిల్ పైకి తేలితే బాగా కుక్ అయినట్టు. కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సోయా గ్రాన్యూల్స్ వేసేస్తున్నాను.
ఇది ఒక 10 మినిట్స్ వదిలేయాలండి బాగా కలుపుకొని. ఎందుకంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా డ్రై అయ్యేటట్టుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంట్లో 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ గ్రేవీకి ఎలా కావాలో అలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఇది మరిగిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. దీనిలోనే కొత్తిమీర, కసూరి మేతి వేసేస్తున్నాను. కసూరి మేతి మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి, ఇది ఆప్షనల్. కొంచెం మరిగేదాకా చూసుకొని అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కారం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన పాల మేకడ కూడా వేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఉంచేసి గ్యాస్ బంద్ చేసి వచ్చండి. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. దీంట్లో మీరు గ్రీన్ పీస్ కూర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. దీనిపైన కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. ఇది వేడి వేడి చపాతీతో, రైస్తో, పూరీతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, సోయా కీమా కర్రీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.